నాకు యోగా నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్. బట్ నాకు యోగా రాదు. యోగా గురించి ఏమీ తెలీదు. నేను చాలా బిగినర్ అనుకునే వాళ్ళకి ఈ వీడియో. మీరు ఇనిషియల్లీ యోగా స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ బేసిక్‌గా ఈ 3 ఆసనాస్ నేర్చుకోండి. ఫస్ట్ వచ్చి ఇప్పుడు నేను కూర్చున్న వజ్రాసన్. ఇది మీ ఇండైజెషన్‌కి అండ్ కాన్‌స్టిపేషన్‌కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇలా వజ్రాసనంలో కూర్చోడానికి ప్రాక్టీస్ చేయండి. ఇనిషియల్ స్టేజ్లో కష్టమైతే జస్ట్ ఇలాంటి ఒక చిన్న పిల్లోని మీ యాంకిల్స్ కింద ఇలా ప్లేస్ చేసుకొని కూర్చోండి. సో అప్పుడు లాంగ్ టైం వరకు కూర్చోగలుగుతారు. సెకండ్ ఆసనం వచ్చి శిశు ఆసన్. హ్యాండ్ని స్ట్రెచ్ చేయండి అండ్ హిప్స్ని మీ 2 ఈవ్స్ పైన పెట్టండి. మీ ఎయిమ్ వచ్చి హ్యాండ్ని స్ట్రెచ్ చేయడం కాదు, మీ హిప్స్ వచ్చి మీ హీల్స్ పైన కూర్చోవాలి. దట్ ఈస్ ద ఎయిమ్. ఓకే, మీరు హ్యాండ్ స్ట్రెచ్ చేసి హీల్స్ పైన కూర్చోలేదంటే దట్ ఈస్ నాట్ ది కరెక్ట్ పోస్చర్. హిప్స్ వచ్చి కంప్లీట్ హీల్స్ పైన కూర్చోవాలి అండ్ 2 బిగ్ టో టచ్ అయి ఉండాలి అండ్ హ్యాండ్ కంప్లీట్ స్ట్రెచ్ అవ్వలేదంటే కూడా నో ప్రాబ్లం. థర్డ్ ఆసన్ వచ్చి మలాసన్. ఇండియన్ ట్రెడిషనల్ టాయిలెట్ మెథడ్ అంటాము. ఇది పీసీఓడి, పీసీఓఎస్, లేడీస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చాలా ప్రాబ్లమ్స్కి వన్ సొల్యూషన్ అంటే మలాసన్. ఈ మధ్య కాలంలో వెస్ట్రన్ టాయిలెట్స్ వచ్చి కొన్ని మంది ఇలా హీల్స్ని పైకెత్తి ఇలా కూర్చుంటారు, లేకపోతే కూర్చోలేరు, ఒక లెగ్ని ఇలా పెట్టి కూర్చుంటారు. ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తే డెఫినెట్లీ నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేను మలాసన్కి ప్రిపరేటివ్ కోర్సెస్ పోస్ట్ చేస్తాను. సో జస్ట్ ఇలా పెట్టి మీ ఎల్బోస్ నుంచి మీ థైస్ని ఇలా పుష్ చేసి ఇలా నమస్తే పొజిషన్లో కూర్చోండి. ఆర్ మార్నింగ్ లేస్తానే జస్ట్ ఈ పొజిషన్లో మలాసన్లో కూర్చొని జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వార్మ్ వాటర్ని తీసుకోండి.